హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. పండు మిరపకాయల్లో వెరైటీస్ చూపిస్తా అని చెప్పాను కదండి. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, పండు మిరపకాయ ఉసిరికాయ. నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పండు మిరపకాయతో నిమ్మకాయ కాంబినేషన్ అనమాట. ఈ పండు మిరపకాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే పచ్చళ్ళు పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ పండు మిరపకాయలని శుభ్రంగా సాల్ట్ వేసుకొని కడుక్కొని తర్వాత తొడియాలు తీసుకోవాలండి. వీటిని తుడిచి గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. తర్వాత నిమ్మకాయని కూడా కొద్దిగా కల్లుప్పు వేసుకొని నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అండ్ నిల్వ కూడా ఉంటుంది. 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు అన్నమాట ఇది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవుగా 4 ముక్కలు కాకుండా. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నిమ్మకాయలు త్వరగా ఊరుతాయి అండ్ పచ్చడి కూడా మనం వేసుకున్నప్పుడు ఒక్కొక్క ముక్క 2 ముక్కలు అలా వేసుకున్నా కూడా అన్నంలో కలుస్తుంది అన్నమాట. ఈ పచ్చడికి మనం నిల్వ చేసుకోవడానికి వాడుతున్నాం కాబట్టి తడి తగలకుండా చూసుకోండి. ఇందులో గింజలు ఏమైనా ఉంటే ఏరేసేయండి, ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు గింజలు తగిలితే అవి చేదుగా ఉంటాయి కాబట్టి గింజలన్నీ తీసేయండి దానిలో నుంచి. విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి తింటే మనకి కొంతమందికి నోటిపూత ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుందన్నమాట. విటమిన్ సి ఎక్కువ తీసుకోమని డాక్టర్లు చెప్తే కనుక నిమ్మకాయ, ఉసిరికాయ ఇలాంటి వాటిలో సహజంగానే విటమిన్ సి ఉంటుందండి. అవి ఎక్కువ తీసుకోవడానికి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు నేను వీటికి కొలతలు చెప్తాను. నేను నిమ్మకాయలు 10 నుంచి 15 తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్లు పసుపు వేసుకొని నిమ్మకాయల్లోకి 100 గ్రాములు కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే పచ్చళ్ళలోకి కరెక్ట్గా సాల్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట, ఎంత ఉప్పు పట్టింది అని. ఒక 150 గ్రామ్స్ పండు మిరపకాయలు మొత్తం కలిపి 1/2 కిలో అనమాట నేను ఈ పచ్చడికి వేసింది. ఈ కట్ చేసుకున్న ముక్కలు, సాల్ట్ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. వీటికి ఇంకా కొంచెం కూడా వాటర్ తగలనివ్వకూడదు. మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ఉప్పు పసుపు కలిపిన నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఈ పండు మిరపకాయలు మనం మిక్సీ పెట్టుకున్న దాంట్లో వేసి కలిపేసుకోవాలి. ఇది ఇన్స్టాంట్ పచ్చడి కాదండి, కొన్ని రోజులు దీన్ని ఇలా పక్కన పెట్టి ఉంచాలన్నమాట. మినిమం ఒక 5 to 6 డేస్ అని ఈ డబ్బాలో రోజు ఒకసారి గరిటతో కలపండి. మనం ఇందులో ఆయిల్ గట్ట ఏమీ వేయకపోయినా సరే ఫంగస్ కూడా ఏమి రాదు. సాల్టును మనం ఆల్రెడీ పసుపు కూడా వేసాం కదా, ఈ పులుపుకి ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వదన్నమాట. రోజుకు ఒకసారి కలుపుతూ ఉండండి. ముక్కలు ఊరినట్టుగా మీకు తెలుస్తుంది కదా. మినిమం 5 నుంచి 6 రోజులు పక్కన పెట్టి ఉంచండి. తర్వాత దీనికి మనం మళ్ళీ ఏమేమి వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక 4-5 రోజుల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు ఎంత వేసుకోవాలో, మెంతులు ఎంత వేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ రెండింటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చల్లారిన తర్వాత మనం వీటిని పౌడర్ చేసుకుందామండి. పక్కన ఇప్పుడు మనం డబ్బాలో పెట్టుకున్నాం కదా, ఇదిగోండి 5 to 6 డేస్ తర్వాత పచ్చడి ఎలా ఊరుతుంది అనమాట. దాని అంతరికి అదే గ్రేవీలా వస్తుంది. ఇప్పుడు దీన్ని రోట్లో పౌడర్ లాగా దంచుకుందాం. ఇలా దంచుకున్న దీన్ని మనం ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇంకా ఆవాలు మెంతులు వేస్తే కూడా పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందరికీ తెలిసిన విషయమే. ఆవు పిండి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ నిమ్మకాయలు అనేవి పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆవు పిండి, మెంతిపిండి వేస్తే ఆ పులుపుకి ఈ ఆవు పిండికి టేస్ట్ అనేది బాగా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసాం కదండి, దీన్ని ఇప్పుడు
వేరొక బేషన్లోకి వేసుకుందాం కలుపుకోవడానికి వీలుగా ఉండడానికి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కారం సరిపోయినాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే పండుమిరపకాయలు అయితే కారం ఎక్కువగానే ఉన్నాయండి. నిమ్మకాయలు పులుపు ఎక్కువ ఉంటే కనుక మనకి కొంచెం సాల్ట్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇది కొంచెం తక్కువగా ఉంది, అందుకని నేను 2 స్పూన్లు వేసాను. ఆయిల్ అయితే 1/2 కిలో ఆయిల్ తీసుకున్నానండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి నూనెలో వేయించుకోవాలి. వేయించుకొని చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలండి. నేను అరకిలో పండుమిరపకాయలకి కొలత చెప్పాను మీకు. 10 నుంచి 15 సైజుని బట్టి నిమ్మకాయలు తీసుకోండి. ఉప్పు మిగతావన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, పోపు దినుసులన్నిటినీ ఆయిల్తో సహా వేసేసి ఆయిల్ పచ్చడిలో మంచిగా కలిసేలాగా కలుపుకోండి. దీని తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. బయటైనా సరే 1 ఇయర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.